ఇంతకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తికుడా నాస్తికుడా? మాటకు ముందు వెనక ఆ దేవుడు కరుణిస్తే అని ఆయన అంటూ ఉంటారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమై తనకు 151 సీట్లు వచ్చినప్పుడు ఆ దేవుడి స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉందో అని పొంగిపోయారు. 2024 ఎన్నికల్లో తన పార్టీ 11 సీట్లకే పరిమితమైనప్పుడు మాత్రం దేవుణ్ణి తలుచుకోలేదు. అన్నిటికీ దేవుడున్నాడని ఆయన చెబుతూ ఉంటారు. దీన్ని బట్టి ఆయనకు దైవ భక్తి ఎక్కువ అని ఎవరైనా నమ్మాల్సిందే. 16 అణాల క్రైస్తవుడిగా ప్రతిరోజు ఆయన ప్రేయర్లు చేస్తూ ఉంటారు. తనకు ఆ ప్రభువే అండగా ఉన్నాడని నమ్మకంగా చెబుతూ ఉంటారు. క్రైస్తవ మతాన్ని మనస వాచ కర్మణ ఆచరించేవారు బైబిల్ సూక్తులను ఆచరించాలి. దైవ భక్తి ఉన్నవారికి సహజంగానే పాప భీతి ఉంటుంది అన్నట్టు ఆ మధ్య ఎవరో తమ బిడ్డకు పేరు పెట్టమని కోరగా దేవుడు అని జగన్మోహన్ రెడ్డి నామకరణం చేశారు. ఆడపిల్లకు దేవుడు అనే పేరు ఎలా నప్పుతుందో తెలియదు. మొత్తానికి ఆయనను ఆస్తికుడిగానే పరిగణించాలి. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని ఆ తర్వాత అధికారం కోల్పోయినప్పుడు గాని ఆయన చేష్టలను పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డిలో ఏ కోశాన పాప భీతి లేదని స్పష్టమవుతుంది. దేవుడి కంటే డబ్బే తనకు ముఖ్యమని అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎవరైనా భావించడంలో తప్పు లేదు. జగన్ హయాంలో అమలు చేయబడిన మద్యం విధానమే ఇందుకు నిదర్శనం. మద్యం వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. దీనిపై ఏర్పాటు చేసిన సిట్ విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే అవన్నీ భేతాళ కథలుగా జగన్ అండ్ కో కొట్టిపడేస్తున్నారు. మద్యం వ్యవహారంలో సిట్ అధికారులు చెప్తున్నట్టుగా 3600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా లేదా అన్నది న్యాయ సమీక్షలోనే తేలుతుంది. అయితే ధన దాహంతో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మద్యం విధానమే అసలు సమస్య. ఉమ్మడి రాష్ట్రంలో గాని రాష్ట్రం విడిపోయిన తర్వాత గాని నాణ్యమైన మద్యాన్ని మాత్రమే ఆయా ప్రభుత్వాలు సరఫరా చేసేవి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పేరున్న బ్రాండ్లనే కొనుగోలు చేయించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే విషతుల్యమైన నాసి రకం మద్యాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ మద్యం తాగడం వల్ల పలువురు మరణించగా ఎన్నో వేల మందికి కిడ్నీలు పాడైపోయాయి. ఇప్పుడు వారంతా జీవశ్చవాలుగా బతుకుతున్నారు. కమిషన్ల కక్కుర్తితో ఇంతటి మహాపాతకానికి ఒడిగట్టిన జగన్మోహన్ రెడ్డిలో దైవ భక్తి ఉంది, పాప భీతి ఉంది అని ఎలా నమ్మడం? పాప భీతి ఉన్నవారు ఎవరు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కాసుల కోసం కక్కుర్తి పడరు. నిజానికి మద్యం వ్యాపారం చేసిన వారెవరూ బాగుపడలేదు. మందుబాబుల ఇళ్లలోని ఆడవాళ్ల శాపనార్థాలు తగిలి వారి కుటుంబాలు చితికిపోయాయి. విజయమాల్య వంటి వారికి ఎలాంటి దుస్థితి దాపురించిందో చూస్తున్నాం. అలాంటిది నాసిరకం మద్యం సరఫరా చేసిన వారికి మహిళల ఉసురు తగలకుండా ఉంటుందా? నిజంగా దైవ భక్తి ఉన్న వాళ్ళు ఇలాంటి నీచానికి ఒడిగట్టరు. ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ కుంభకోణం అంతా బోగస్ అని, గత ప్రభుత్వంలో లిక్కర్ అమ్మకాలు తగ్గి ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, అలాంటప్పుడు అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుందని జగన్ అండ్ కో ప్రశ్నిస్తున్నారు. అయితే అలా ఎలా జరిగిందో మాత్రం వారు వివరించడం లేదు. గత ప్రభుత్వాలు నాణ్యమైన మద్యం సరఫరా చేయడం వల్ల అమ్మకాలు అధికంగా కనిపించిన లాభాలు అందుకు తగ్గట్టుగా ఉండేవి కావు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకం మద్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి అధిక మార్జిన్తో అమ్మేవారు. దీంతో అమ్మకాలు తగ్గినట్టుగా ప్రభుత్వ ఆదాయం పెరిగినట్టుగా కనిపించేది. ఈ లాజిక్ ను కనిపెట్టే జగన్ అండ్ కో తమకు అనుకూలమైన పాయింట్లతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు పెరిగాయన్నది వాస్తవం. అయితే ఇందుకు ప్రజలు విపరీతంగా తాగేయడమో మరొకటో కారణం కాదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మార్కెట్లోకి నాణ్యమైన బ్రాండ్స్ ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఆదాయం సహజంగానే పెరుగుతుంది, ఎందుకంటే వాటి ధర ఎక్కువగా ఉంటుంది. జగన్ జమానాలో
కమ్మని బీర్ కూడా ఆంధ్రప్రదేశ్లో లభ్యం కావడం లేదని ఎంతో మంది వ్యాఖ్యానించడం తెలిసిందే. 10 రూపాయల విలువ కూడా చేయని క్వార్టర్ బాటిల్ను జగన్ హయాంలో 100 రూపాయలకు అమ్మారని చెబుతారు. అతను అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే అంతకు ముందు నుంచి ఉన్న డిస్టిలరీలను ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో అరెస్టు కాబడి జైల్లో ఉన్న కొందరు హస్తగతం చేసుకున్నారు. సదరు డిస్టిలరీల్లో నాసిరకం మద్యం తయారు చేసి ప్రభుత్వానికి సరఫరా చేశారు. ఈ క్రమంలో జగన్ నిర్ణయించిన మొత్తాన్ని ఆయన సూచించిన వారికి ముట్టజెప్పేవారు. ఉదాహరణకు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ మద్యం వ్యాపారంలో 2-3 తరాలుగా ఉంది. అన్ని రాష్ట్రాలు ఆ కంపెనీ నుంచి అంతో ఇంతో మద్యం కొనుగోలు చేసేవి. అలాంటి కంపెనీ నుంచి మద్యం కొనుగోలు చేయడానికి జగన్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో విధి లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విధించిన షరతులకు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ తల వంచక తప్పలేదు. అంగీకరించిన విధంగా చెల్లించాల్సిన ముడుపులను 10 గ్రాముల బంగారు నాణేల రూపంలో కావాలని కోరడం వల్లనే ఆ కంపెనీ వాళ్ళు పద్మావతి జ్యువెలరీస్ నుంచి 200 కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేసి అప్పగించారు. ఇలా బంగారం కొనుగోలు చేసిన ఉదంతాలు ఆ కంపెనీ చరిత్రలో లేవు. జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్న వాళ్ళు ఇందుకు ఏం సమాధానం చెప్తారు? లిక్కర్ కుంభకోణం అమలు కోసం ఒక వెబ్ అంటే సాలెగూడు తరహా నెట్వర్క్ ను సృష్టించారు. ఫలితంగానే ఈ వ్యవహారంలో పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి. లిక్కర్ను సొంతానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో గాని రాష్ట్రం విడిపోయిన తర్వాత గాని ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవరూ లిక్కర్ను తమ పార్టీల ప్రధాన ఆర్థిక వనరుగా భావించలేదు. మద్యం తయారీ కంపెనీలు ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవి. అంతకు మించి మద్యం కొనుగోళ్లలో ప్రభుత్వ పెద్దల జోక్యం ఉండేది కాదు. డిమాండ్ను బట్టి ఏ బ్రాండ్ను ఎంత మొత్తంలో కొనుగోలు చేయాలో అధికారుల స్థాయిలో నిర్ణయించేవారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ వ్యాపారాన్ని బంగారు గుడ్డు పెట్టే బాతుగా మార్చారు. నెలకు 50 నుంచి 60 కోట్ల వరకు పార్టీ ఖాతాకు సమర్పించవలసిందే అని షరతు పెట్టారు. తమకు అందే ముడుపులను బట్టి ఏ కంపెనీ నుంచి ఎంత మొత్తం కొనుగోలు చేయాలో పై స్థాయిలో నిర్ణయించేవారు. అధికారులు నిమిత్త మాత్రులు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా అధికారులు తమ వాటాలు రాబట్టుకునేవారు. నిజానికి తాను లక్ష్యంగా పెట్టుకున్న మొత్తాన్ని ఇవ్వడానికి పేరు ఉన్న బ్రాండ్లకు చెందిన కంపెనీలు అంగీకరించలేదు. ఆ కారణంగానే నాసిరకం మద్యం సరఫరా చేశారు. నిర్దేశించుకున్న మొత్తాలను కాజేశారు. ఉదాహరణకు మద్యం వ్యాపారంలో దశాబ్దాలుగా ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్పుడు వైసీపీలోనే ఉన్నారు. తమ్ముడే పేకాటే అన్నట్టుగా ఆయనకు కూడా జగన్ అండ్ కో టార్గెట్ విధించింది. అయితే అంత మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని మాగుంట తేల్చి చెప్పడంతో ఆయన సరఫరా చేసే మెక్డొనాల్డ్ మద్యం కొనుగోళ్లను నిలిపివేశారు. దాని స్థానంలో చెత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అడిగి తెలుసుకోవచ్చు. ఇసుక మద్యం ద్వారా నెలకు 100 కోట్లకు పైగా సమర్పించుకోవాలని జగన్ అండ్ కో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కారణంగానే ఈ 2 విధానాలు వివాదాస్పదమయ్యాయి. నిజాయితీగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మినహా మరే ఇతర ముఖ్యమంత్రి కూడా మద్యం ఇసుక నుంచి డబ్బు పిండుకునే ప్రయత్నం చేయలేదు. అలాంటి అవకాశం ఉందన్న ఆలోచన కూడా వారెవరికి రాలేదు. 2024 ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోవడానికి నాసిరకం మద్యం సరఫరా కూడా ఒక కారణం కాదా? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినందుకే దేవుడు 2019లో రాసిన స్క్రిప్ట్ ను తిరగా రాశాడు. బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు డబ్బును మాత్రమే నంచుకు తినాలని చూసేవారిని దేవుడు మాత్రం ఉపేక్షిస్తాడా? ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. జరిగిన తంతును పరిశీలించిన ఎవరైనా జగన్ అండ్ కోకు పాప భీతి ఉందని, దైవ భక్తికి కొదవలేదని చెప్పగలరా? పాప భీతి ఉంటే ప్రజల రక్త మాంసాలను పడంగా పెట్టి కాసులకు కక్కుర్తి పడరు. నాస్తికులు కూడా ఇలాంటి నీచానికి ఒడిగట్టరు. ఎందుకంటే వారిలో నైతికత అధికంగా ఉంటుంది. బైబిల్ను నిత్యం పఠించేవారు, క్రైస్తవ మతాన్ని చిత్తశుద్ధితో ఆచరించేవారు ఎవరు కూడా పాపిస్టు డబ్బు కోసం ఆశపడరు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అటు ఆస్తికుడు కాదు, ఇటు నాస్తికుడు కాడని భావించాల్సి ఉంటుంది. అతనికి డబ్బు మాత్రమే ముఖ్యం, అధికారం కూడా
డబ్బు కోసమే అనే కోణంలోనే అతను ఆలోచిస్తాడు. పాప భీతి, కుటుంబ సంబంధాల పట్ల అనురాగం ఉండి ఉంటే సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనకేసుకుని రారు కదా. 2004తో పోల్చితే జగన్మోహన్ రెడ్డి వద్ద ఇప్పుడు అంతులేని సంపద ఉంది. అదే సమయంలో కుటుంబ సభ్యులు ఆయనకు దూరం అయ్యారు. రక్త సంబంధం కంటే డబ్బే ముఖ్యమని భావించి సొంత చెల్లిని, తల్లిని కూడా దూరం చేసుకున్నారు. మనకంటూ ఎవరూ లేనప్పుడు ఆ డబ్బెందుకు? తమిళనాడు ముఖ్యమంత్రిగా మరణించిన జయలలిత ఏమి తీసుకెళ్లారు? నాసిరకం మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారు, ఒళ్ళు గుల్ల చేసుకున్న వారి శాపనార్థాలను కొట్టిపారేలేం. ఎవరైనా పాప పరిహారం చెల్లించుకోవాల్సిందే. అది ఎప్పుడు అన్నదే ప్రశ్న.